ఏంటి కురుక్షేత్రంలో కర్ణుడు పాండవులకు సపోర్ట్ చేశాడా? కౌరవులకు కాదా? అసలు కర్ణుడు కౌరవులకు సపోర్ట్ చేసింది పాండవులు గెలవాలని. కురుక్షేత్రం జరగకముందే కర్ణుడికి తన జన్మరహస్యం కృష్ణుడు కుంతి వచ్చి చెప్తారు. పాండవులకు నువ్వు పెద్దన్నయ్యా అని తెలిసిన వెంటనే రాజ్యాన్ని నీ చేతిలో పెట్టి నేను రాజుని చేస్తారు, మా సైడ్ వచ్చే కర్ణ అని ఇద్దరు అడుగుతారు. దానికి కర్ణుడు ఒప్పుకోడు. దుర్యోధనుడికి మాటిచ్చాడు, అందుకే ఒప్పుకోలేదని మీరు అనొచ్చు. అవును, దుర్యోధనుడికి మాటిచ్చాడు, పాండవులను ఓడించి రాజ్యాన్ని చేతిలో పెడతానని. దానికి కర్ణుడు ఇలా కూడా చేసిండొచ్చు. కృష్ణుడు కుంతి వాళ్ళ సైడ్ రమ్మని అడిగినప్పుడు వాళ్ళ సైడ్ వెళ్ళిపోయి రాజ్యాన్ని చేతిలో తీసుకుని రాజైన తర్వాత పాండవులని రాజ్యాన్ని దుర్యోధనుడి కాళ్ళ దగ్గర పెట్టుండొచ్చు. కానీ కర్ణుడు ఆప్షన్ తీసుకోలేదు. ఎందుకంటే దుర్యోధనుడు అధర్మం చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు. రాజ్యాన్ని వెళ్తే ధర్మరాజు వెళ్ళాలి కానీ దుర్యోధనుడు వెళ్ళకూడదు అని కర్ణుడికి కూడా తెలుసు. అందుకే దుర్యోధనుడు చేసిన మేలును మర్చిపోలేక కృతజ్ఞతాభావంతో అతను చనిపోతాడని తెలిసి కూడా ధర్మం గెలవాలని అధర్మం వైపు యుద్ధం చేశాడు. అది కర్ణుడు అంటే. అది కర్ణుడు గొప్పతనం, అది కర్ణుడు ఔదార్యం, అది కర్ణుడు మంచితనం, అది కర్ణుడి గుణం.